నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. కొన్ని గొంతులు గాల్లో కలిసిపోతాయి, కానీ కొన్ని గొంతులు గాలికే గమకాలు నేర్పుతాయి. దశాబ్దాల పాటు కోట్లాది గుండె చప్పులను తన స్వరంతో శాసించిన ఆ మాయావి, ఆ గానకోకిల ఆశా భోంస్లే ఇక లేరు. ఆమె పాడితే విరహం పలకరించేది, ఆమె పాడితే సంతోషం చిందులేసేది, ఆమె పాడితే బాధ కూడా తీయగా అనిపించేది. ఇక నుంచి రికార్డింగ్ స్టూడియోలో ఆ చిలిపి నవ్వు కనిపించదు. ఒక శకం ముగిసింది, ఒక అద్భుత స్వరం మూగబోయింది. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ ఆశా భోంస్లే కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారామె. ఆమె మరణంతో సినీ అభిమానులు షాక్కి గురయ్యారు. ఆశా భోంస్లే కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. భారతీయ సినిమా ఉన్నంత వరకు, సంగీతం బ్రతుకున్నంత వరకు ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈరోజు ఆమె మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆమె పాడిన వేల పాటలు మన జ్ఞాపకాలు అనే గూటులు ఎప్పటికీ సజీవంగా ఉండిపోతాయి. అది 1933 సెప్టెంబర్ 8 ఆశా భోంస్లే అనే గానకోకిల పుట్టినరోజు. ఒక సంగీత కుటుంబంలో జన్మించిన ఆశా భోంస్లే అసలు పేరు ఆశా మంగేష్కర్. అయితే ఆశా జీవితం హాస్యించినంత పూలబాట కాదు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ మరణం తర్వాత అతి చిన్న వయసులోనే కుటుంబ బాధ్యత తన భుజాన వేసుకున్నారామె. తన అక్క లతా మంగేష్కర్ నీడలో ఉంటూనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఆమె చేసిన సాహసం అండ్ పోరాటం సామాన్యమైనది కాదు. తొలినాళ్లలో కేవలం చిన్న చిన్న పాటలు, ఎవరు పాడినటువంటి పాటలు, కష్టమైన ట్యూన్స్ మాత్రమే ఆమెకిచ్చేవారు. కానీ అపజయమే ఆమె గెలుపుకి నాందయ్యింది, పునాది పడింది. ఆమెకు గెలుపుని పరిచయం చేసింది కూడా. ఆశా భోంస్లే గొంతులో ఏదో మాయ ఉంది. అది మెలోడీ పాట అయినా, హుషారైన క్లబ్ సాంగ్ అయినా, భక్తి గీతాలైనా, గజల్స్ అయినా ఆమె పాడితే ఆ పాటకి ప్రాణం వచ్చేది. ఓపి నయ్యర్, ఆర్డి బర్మన్ లాంటి దిగ్గజ సంగీత దర్శకులతో ఆమె చేసిన ప్రయోగాలు భారతీయ సంగీత గమనాన్ని మార్చేశాయి. దమ్మారోదం నుంచి ఇన్ ఆఖోకి మస్తీకే వరకు ఆమె ప్రయాణం అద్వితీయం. హిందీ, తెలుగుతో పాటు చాలా భాషల్లో పాటలకు తన స్వరాన్ని అందించారు ఆమె. ఆమె సాధించిన విజయాలు లెక్కలేననున్నాయి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన గాయనిగా ఆమె రికార్డు సృష్టించారంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపు 20కి పైగా భాషల్లో 11,000కు పైగా పాటలు పాడడం అంటే మామూలు విషయం కాదు కదా. భారతీయ సంగీతానికి ఆమె ఎనలేని సేవలు అందించారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2008లో ఆమెను పద్మవిభూషణ్తో గౌరవించింది. అది 2000 సంవత్సరం. సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆమెను వరించింది. ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు, నేషనల్ అవార్డులు ఆమె కీర్తి కిరీటంలో చేరాయి. ఆమె ఒక జీవన సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు. ఇన్ఫాక్ట్ ఆమె ఒక జీవన సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకోవడం జరిగింది. ఆమె జీవితం కేవలం రంగుల ప్రపంచం మాత్రమే కాదు, ఎన్నో వ్యక్తిగత విషాదాలు ఆమెను వెంటాడాయి. తన 3 పిల్లల్లో 2ని కోల్పోవడం, తన ప్రాణ సమానమైన అక్క లతా మంగేష్కర్ మరణం ఆమెను ఎంతో కుంగదీశాయి. అయినప్పటికీ ఆ బాధనంతా దిగమింగుకొని తన పాటతో ప్రపంచాన్ని నవ్వించారు ఆమె. జీవితం అంటే ముందుకు సాగటమే అని ఎప్పుడూ చెబుతూ ఉండేవారు ఆమె. ఆశా భోంస్లే ఎక్కడికి వెళ్ళలేదు. ఉదయం మీరు వినే రేడియో, అవును, ఉదయం మీరు ఆన్ చేసి వినే రేడియో, మీ ఫోన్లో ప్లేలిస్ట్లో అదే మధుర స్వరం మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తుంది. కానీ ఆ గొంతు వెనుక ఉన్న ఆ మమకారం, ఆ నవ్వు ఇక భౌతికంగా మన మధ్య లేవు అన్నది చేదు నిజం. బహుశా అక్కడ స్వర్గంలో తన అక్క లతా మంగేష్కర్తో కలిసి, అంటే తన అక్క లతా దీది అంటూ ఉంటారు కదా, ఆ పిలుపు వినిపించిందేమో. అందుకే ఈ లోకాన్ని మూగబోయేలా చేసి ఆకాశంలో ధృవతారగా నిలిచిపోయారు, కలిసిపోయారు ఆమె. జోహార్ ఆశాజీ, మీరు పాడిన ప్రతి పాట మా గుండెల్లో ఒక జ్ఞాపకం. మీ స్వరం ఉన్నంత వరకు మీరు మా మధ్య జీవించే ఉంటారు.
ఓ భారతీయ సంగీత శిఖరమా ఆశా భోంస్లే. అందుకు ఆర్టీవీ ఘననివ్వాలి. మళ్ళీ పుట్టి రావాలి. మళ్ళీ మా ఆశా భోంస్లేగా మా మధ్యకు రావాలి. అవే పాటలు, అటువంటి పాటలు నీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు, ఎవరి తరం కూడా కాదు. మళ్ళీ తిరిగి రావాలి. మళ్ళీ లతా మంగేష్కర్, ఆశా భోంస్లే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తిరిగి భారతీయ సంగీతానికి సేవలు అందించడానికి మళ్ళీ పుట్టారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశా భోంస్లేకు ఆర్టీవీ ఘననివ్వాలి.